పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీకందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా శుభములు. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. పీస్ టు బి యూ, డు నాట్ ఫియర్, యూ షల్ నాట్ డై. దేవుని యొక్క వాక్యంలోని నీవు చావవని అతనితో సెలవిచ్చెను, భయపడొద్దు అనగా ఈ వచనంలో గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చావవు, నువ్వు భయపడొద్దు. గిద్యోను తన హృదయం లోపల భయము అనేది వచ్చింది, ప్రవేశించింది. ఈ భయము అనేది తన ప్రాణం పోతుందేమో, తన యొక్క చావు మరి దగ్గర పడింది అనుకొని భయం వచ్చింది. మన యొక్క జీవితాల్లో భయము అనేది అనేక కారణాలు బట్టి ప్రవేశిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అయితే వచనంలో దేవుడు సెలవిస్తూ నువ్వు భయపడొద్దు, నువ్వు చావువు అని ధైర్యపరుస్తున్నాడు. ఆ ధైర్యపరచడం వెనకాల దేవుని యొక్క వాక్యంలోని భయమును తొలగించే దేవుడుగా ఉన్నాడు ఆయన. మనలో కలిగే అనేక భయాలను తీసివేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. దేవుని యొక్క వాక్యంలోని దేవుడు గిద్యోనులో కలిగిన ఆ భయాన్ని తీసివేయడానికి ఈ మాట సెలవిచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవు కూడా నీ హృదయం లోపల భయానికి చోటిచ్చి ఆ భయము అనే దాని చేత నీ హృదయం లోపల నీ యొక్క జీవితాన్ని మరి ఇంక ఏమీ లేదు, అంత అయిపోయింది అనుకునే ఆ ఆలోచనలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. అలాగా నిన్ను నడిపిస్తున్న ఆ ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవో దేవుడు తెలియపరుస్తూ ఆ ఆలోచనలకు దేవుడు ఈ ఉదయము ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ఏంటంటే భయాన్ని తొలగించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండం 12వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు తీసుకుని వస్తాను. 12వ అధ్యాయం 12వ వచనంలోని అబ్రాహాము ఇలా అన్నాడు, నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు అని అన్నాడు. ఎవరితోని? శారాతో, తన భార్యతో చెబుతున్నాడు. అమ్మా, మన ఐగుప్తుకి వెళ్తున్నాం. ఈ ఐగుప్తులోని నువ్వు సుందరవతిగా, నువ్వు మంచి అందగత్తెగా ఉన్నావు. నిన్ను చూసి నిన్ను పట్టుకొని నన్ను చంపేస్తారేమో. కనుక అబ్రహాం యొక్క హృదయం లోపల కూడా తన ప్రాణ భయం కలిగింది. తన భార్య అయిన శారా ఆ ఐగుప్తు దేశంలోని ఇతరులు తీసుకోవడానికి తను చంపేస్తారేమో అని ఆ భయం కలిగింది. ఆ భయం కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఏ భయం చేత అబ్రాహాము ఆ ఐగుప్తు దేశంలోని తన భార్య దగ్గర బతికాడో ఉన్నాడో, అలా భయం కలుగుతున్నప్పుడు తన హృదయం లోపల కలుగుతున్న ఆ ఆందోళనలు చాలా విపరీతమైనవి. అలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఫరో అబ్రహాం యొక్క భార్యను తీసుకెళ్ళాడు. కానీ ఆ ఫరోతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ ఫరో అబ్రహాం దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా నువ్వు చేసేవు అని అడిగాడు. ఈమె నీ చెల్లెలు కదా, కాదు కదా, నీ భార్య కదా, అయితే నువ్వు చెల్లెని ఎందుకు చెప్పావు అని చెప్పాడు. ఎందుకు ఫరో అబ్రహాముతో అలా మాట్లాడాడంటే అబ్రహాము దేవుడైన యెహోవా ఫరోకి భయం కలిగించాడు. అక్కడ భయపడుతుంది అబ్రహాము, కానీ భయాన్ని కలిగించింది ఫరోకి దేవుడు. ఎందుకు అంటే అబ్రహామును ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో విడిచిపెట్టడం అనేది దేవునికి ఇష్టం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ మనుషుల మధ్యలో ఒకరు నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు భయపడుతున్నావో, అలా భయపడుతున్న ఆ పరిస్థితులు, ఆ మనుషుల మధ్యలో దేవుడిని నిన్ను విడిచిపెట్టడం అనేది దేవునికి ఇష్టం లేదు. కనుక ఆనాడు అబ్రహామును విడిచిపెట్టని దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? నిన్ను ఎందుకు వదిలేస్తాడు? కనుక నిశ్చింతంగా ఉండు. భయమును తొలగించే దేవుడు పక్షంగా ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు 34వ కీర్తన 4వ వచనంలో ఇలాగ అన్నాడు, నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి దాని మూలంగా, దేని ద్వారా నాకు భయం కలుగుతూ ఉందో, కలుగుతున్న ఆ భయాలని తప్పించే దేవుడు నాకున్నాడు అని భక్తుడు చెబుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అలా తప్పించి తొలగించే దేవుడిగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. రెండోదిగా ఈ మాట చదివినప్పుడు యూ షల్ నాట్ డై, నువ్వు చావు అని అతనితో చెప్పాను. ఈ మాట చెప్పినప్పుడు
నిశ్చయితను కలిగించే దేవుడు ఇందులో కనపడుతున్నాడు. నిశ్చయితను కలిగిస్తున్నాడు. నువ్వు చచ్చిపోతావు అనుకుంటున్నావేమో, నువ్వు మరణం అవుతావు అనుకుంటున్నావేమో. అలా చచ్చిపోవడానికి, మరణం అవడానికి ఎన్నో కారణాలు దగ్గర ఉండొచ్చు. కానీ నిన్ను బ్రతికిస్తాను అని దేవుడు చదివిస్తున్నాడు. నిన్ను జీవింప చేస్తాను అని దేవుడు చదివిస్తున్నాడు. అనగా దేవుడు ఒక నిశ్చయితను కలిగిస్తున్నాడు. భరోసాను కలిగిస్తున్నాడు. ఈ మాట ఆలోచన చేసినప్పుడు మనలో నమ్మకం పుట్టించేవారు మనకు కావాలి. మనలోని ఆ నిశ్చయితను కలిగించేవారు మనకు కావాలి. నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ నీలో నమ్మకాన్ని తీసివేసేయి, నీలోని ఆ నిశ్చయితను తీసివేసేవిగా నీ కనపడచ్చు. కానీ దేవుని వైపు చూడు, దేవుని తట్టు చూడు, ఆయన నిశ్చయితను కలిగించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలోని ఇలాగా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం రాయబడి ఉంది. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి దేవుని సన్నిధికి చేరుదము. నిజంగా దేవునికి సముఖానికి మనం వచ్చినప్పుడు మనలోని ఒక నిశ్చయితని దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఏ పరిస్థితుల్లో ఆయన నిశ్చయితని ఇస్తాడు. ఆయన కానీ నిశ్చయిత కలిగించాడంటే ఆ నిశ్చయిత అన్నది అష్యూర్లీ ఆ దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నా జీవితంలో కూడా నాకు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేది. అలా నొప్పి వచ్చినప్పుడు చాలా భయానికి లోనయ్యాను, చాలా ఆందోళనకు లోనయ్యాను. చాలా డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను, చాలా అప్డౌన్ స్కానింగ్ కూడా చాలాసార్లు తీపించుకున్నాను. కానీ ఆ రిపోర్ట్లో ఏం కనపడేది కాదు. అలా కొన్నిసార్లు డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు, ఏం లేదయ్యా, ఏం కాదయ్యా అనేవాళ్ళు. కానీ ఎక్కడో నా మనసు లోపల ఏదైనా గడ్డ ఉందేమో, ఏమైనా ఇబ్బంది పడుతుందేమో, అది ఇంకోటిలాగా మారుతుందేమో అనే ఆ ఆందోళన నా లోపల నమ్మకాన్ని కలిగి ఉండే విధంగా చేసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ప్రభు సముఖానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ఏంటి నా హృదయం అంతా గందరగోళంగా ఉంది, ఆందోళనగా ఉంది, ఏంటి అని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు నాకు ఒక నిశ్చయిత కలిగించాడు. ఆ నిశ్చయిత అంటే నీ లోపల ఏమీ లేదు. తర్వాత 3-4 సంవత్సరాలు నన్ను వేధించిన ఆ సమస్య ఎప్పుడైతే ప్రభు సముఖానికి వచ్చి నాలో ఉన్న విశ్వాసాన్ని ఆయన మీద పెట్టి నేను ఆయన వైపు చూశానో ఆ లోపల నొప్పి అంతా మాయమైపోయింది. ఇది జరిగిన సంఘటన సజీవమైన సాక్షిని. నా దగ్గర చాలా రిపోర్ట్లు ఉన్నాయి. అనగా నిశ్చయిత ఒక్కసారి దేవుడు మనకు కలిగిస్తే ఆ నిశ్చయిత మనల్ని ఎంతవరకైనా తీసుకుని వెళ్తుంది, ఎంతవరకైనా మనల్ని నడిపిస్తుంది. నీకు కూడా అలాంటి నిశ్చయితని దేవుడు కలిగించబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, జీవాధిపతి, ఈ ఉదయం ఈ అనుదిన వాగ్దానం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి నిశ్చయితను కలిగించి భయాన్ని తొలగించి వారు బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. ఈ అనుదిన వాగ్దానం ద్వారా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా చాలా మందికి ఈ వాక్యం చేరాలని ఆశపడుతున్నాను. ఆ ఆశ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.